రైట్. ఒక మెడికల్ కాలేజ్ కూడా వచ్చి ఉంటే ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో అభివృద్ధి చెందేది అనేది చాలామంది మాట్లాడుతుంటారు. కానీ ప్రస్తుత ప్రభుత్వ చర్యల వల్ల అది వెనక్కి వెళ్ళిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంతటి సదుపాయాలున్న ఈ రకమైన వాతావరణం ఆసుపత్రి ఏదైనా ఉందా శ్రీనివాస్? చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా లేదు హరి. ఎందుకంటే మనం స్పష్టంగా చెప్పొచ్చు, ఇటు అనంతపురం కానీ ఇటు కర్నూలు సైడ్ కానీ ఏదైతే ఈ ప్రాంతంలో కడప జిల్లాకు సంబంధించి ఇక్కడ నుంచి కడప నగరానికి జిల్లా హెడ్ క్వార్టర్ కి వెళ్ళటానికే ఇక్కడ నుంచి 80 నుంచి 85 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ మార్గ మధ్యంలోనే ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగినా, ఇంకేదైనా గుండెకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినా కానీ అక్కడికి వెళ్లి వైద్య సదుపాయాలు అందించుకునేటువంటి పరిస్థితి లేదు. ఒకప్పుడైతే అసలు ఆ కడపలో కూడా ఇటువంటి వైద్య సదుపాయాలు, అత్యాధునిక వైద్య సదుపాయాలు లేనటువంటి పరిస్థితి. ఎక్కడ ఏది జరిగినా కానీ కర్నూలుకి రిఫర్ చేయటం కానీ, తిరుపతికి కానీ, హైదరాబాద్, బెంగళూరు ఈ 4 ప్రాంతాలకు దాదాపుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి. ఈ లోపు మార్గ మధ్యంలోనే అనేక మంది ప్రాణాలు విడిచినటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఇవన్నీ చూసే వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక వైద్యుడిగా ఇవన్నీ గమనించిన తర్వాత ఆయన ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే తన తండ్రి ఆశయాలు ముందుకు తీసుకెళ్తాం, ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల యొక్క కష్టాలను తెలుసుకునే భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ ఒక అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయాలు అందజేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అటు మెడికల్ కాలేజ్ కానీ, ఇటు ఏదైతే ఈ తమ వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి రాజారెడ్డి ఐ హాస్పిటల్ కి సంబంధించి కూడా దాన్ని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని అత్యాధునికంగా తీర్చిదిద్ది అద్భుతమైనటువంటి డాక్టర్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. చాలా సీనియర్ డాక్టర్లు, ఎక్స్పర్ట్ డాక్టర్లు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని విధాలుగా కూడా స్టాఫ్ ను కూడా లోకల్ గా వాళ్ళు ఉన్నటువంటి యువతకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళనే ఇక్కడ స్టాఫ్ గా, సెకండరీ స్టాఫ్ గా తీసుకునే పరిస్థితుంది, వైద్యులు కాకుండా. సో ఇటువంటి అన్ని విధాలుగా కూడా అందరికీ ఉపయోగపడే విధంగా ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అది సో రాజారెడ్డి ఆసుపత్రి నెలకొల్పడమే అక్కడున్న చుట్టుపక్కల పేద ప్రజలకి అని చెప్తుంటారు. దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే అప్పటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రూపాయికే వైద్యం చేసిన పరిస్థితిని ఇంకా కూడా గుర్తు చేసుకునే ప్రజలు అక్కడ ఉన్నారు. సో ప్రస్తుతం ఆధునీకరించిన ఈ ఆసుపత్రిలో ఇంకా ఎలాంటి మెరుగైన వైద్య సదుపాయాలు అందే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? అది వైఎస్ రాజశేఖర రెడ్డి తన వైద్య వృత్తిని, వైద్య పట్టాన్ని తీసుకున్న తర్వాత రూపాయి డాక్టర్ గా పులివెందులలో ఇదే ఆసుపత్రిలో ఆయన వైద్య సేవలు అందించి స్థానిక ప్రజలకు తన కళ్ళ ముందు ఈ విధంగా ఏదైతే వైద్య సేవలు అందగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకు తాను సేవలు అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆయన ఇక్కడే వైద్య సేవలు అందించారు. ఎందుకంటే పెద్ద పెద్ద క్లినిక్స్ పెట్టుకోవచ్చు, పెద్ద పెద్ద క్లినిక్స్ పెట్టి ఈ వైద్యం చేసుకునేటువంటి పరిస్థితులు వేరే ప్రాంతాలకు, పట్టణాలకు వెళ్ళి క్లినిక్స్ పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా తన ప్రాంత ప్రజలకు సేవ చేయాలి, తన ప్రాంత ప్రజల పడుతున్నటువంటి ఇబ్బందులను కళ్ళారా చూసినటువంటి వ్యక్తిగా ఆయన ఈ ఆసుపత్రిని ఏదైతే వైద్య సేవలు రూపాయి వైద్యుడిగా పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా ఏదైతే రూపాయి వైద్యుడిగానే వైఎస్ రాజశేఖర రెడ్డి పులివెందుల ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వైఎస్ రాజారెడ్డి తన కుమారుణ్ణి వైద్యులుగా చేసి ఇక్కడ ప్రజలకి సేవలు అందించేందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అందుకనే ఆయన పేరు మీదనే దీన్ని వైఎస్ రాజారెడ్డి ఆసుపత్రిగా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత కాలక్రమేణా దీన్ని ఏదైతే రాజశేఖర రెడ్డి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దీన్ని ఐ ఇన్స్టిట్యూట్ గా మార్చుతూ ఇతర వైద్య సేవలను కూడా ఈ ఆసుపత్రిలో ఉచితంగా అందించేటువంటి పరిస్థితి కలిగింది. అయితే పూర్తి స్థాయిలో ఇంకా అత్యాధునికమైనటువంటి సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కి ఇచ్చి వైఎస్ఆర్ ఫౌండేషన్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో దీన్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చిన తర్వాత వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, ప్రతి గ్రామానికి మేము వెళ్ళి అక్కడ ఐ క్యాంప్స్ పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కంటి ఏదైతే సమస్యలు ఏమున్నాయనేది కూడా పూర్తిగా స్క్రీనింగ్ చేసి ఆ స్క్రీనింగ్ తర్వాత సెకండరీగా ఏదైనా కానీ సమస్యలు ఉంది, సర్జరీ అవసరమైన ఇంకేదైనా అవసరం అయితే కనుక ఈ ఆసుపత్రికి తీసుకొచ్చి ఆసుపత్రిలోనే మేము సేవలు అందిస్తాము. ఇంకా అత్యాధునిక సేవలు ఇంకా కావాలి, టెర్షరీ సేవలు కావాలి అనుకుంటే కనుక వాళ్ళని కడపలో మాది ఒక ఐ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది, ఆ రీసెర్చ్ సెంటర్ పంపించి అక్కడ కూడా మేము వైద్య సేవలు అందిస్తామని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళు మేము లాభాపేక్ష లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి గ్రౌండ్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి మేము సేవలు అందించాలనే ఒక సదుద్దేశంతోనే దీన్ని ఏర్పాటు చేశామని చెప్తున్నారు. అంతేకాకుండా ఎంతో కొన్ని దశాబ్దాలుగా వైఎస్ రాజారెడ్డి ఇన్స్టిట్యూట్ ఎన్నో సేవలు అందిస్తుంది కాబట్టి వాళ్ళు అందించినటువంటి సేవలకు ఎక్కడ తగ్గకుండా దానికి అనుగుణంగానే వాళ్ళ ఆశయాలకు అనుగుణంగానే మేము కూడా ముందుకు వెళ్ళి ప్రజలకి సేవలు అందిస్తామని చెప్పేసి దాని చైర్మన్ కూడా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకే ఈ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసి ఈ
రోజు ప్రారంభించారు. ఈ రోజు ప్రారంభించి లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టాఫ్ తో అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇక్కడ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, మీరు ఏ విధంగా ఇక్కడ ప్రజలకి సేవలు అందించబోతున్నారు అనేటువంటిది అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ టెక్నాలజీ కూడా అత్యాధునిక టెక్నాలజీ కూడా స్పష్టంగా అక్కడ మనం చూడొచ్చు. అన్ని కూడా ఏదైతే మనకు హైదరాబాద్, బెంగళూరు లాంటి పెద్ద పెద్ద నగరాల్లో దొరికేటటువంటి టెక్నాలజీ అంతా కూడా ఇక్కడ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గ్రౌండ్ లెవెల్ కి, క్షేత్రస్థాయికి వైద్య సేవల్ని తీసుకురావాలనేటువంటి ఒక కీలకమైనటువంటి అంశము. అదిగాక పేద ప్రజలు ఎక్కువగా ఉండి కష్టపడి శ్రమించే వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతం, వెనుకబడినటువంటి ఈ ప్రాంతాల్లో ఇటువంటి వైద్య సేవలను అందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి వైద్యం అవసరం అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించారు. దానిలో భాగంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకొని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కి ఈ ఆసుపత్రిని అందించి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం అయితే చేశారు. హరి, వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో ఇవాళ రెండవ రోజు పర్యటిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆధునీకరించిన రాజారెడ్డి ఐ హాస్పిటల్ ని ప్రారంభించారు. అత్యాధునిక సౌకర్యాలతో రాజారెడ్డి ఐ సెంటర్ గా హాస్పిటల్ నూతనంగా ప్రారంభమైంది. దశాబ్దాలుగా పులివెందుల ప్రజలకు వైద్య సేవలు అందించింది రాజారెడ్డి హాస్పిటల్. ఈ హాస్పిటల్లో పనిచేసి రూపాయి వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు డాక్టర్ వైఎస్ఆర్. నేడు ఆధునీకరించిన ఈ హాస్పిటల్ని వైఎస్ జగన్ ప్రారంభించారు. తక్కువ ఖర్చుతో అత్యాధునిక సౌకర్యాలతో కంటి వైద్య సేవలు అందించనుంది రాజారెడ్డి హాస్పిటల్.